పవిత్ర 4వ భాగం. 3వ భాగంలో పవిత్ర కీర్తి త్యాగి గురించి తెలుసుకుంటుంది. ఇక రాఘవతో పరిచయం ఇష్టం లేదని, తన వివాహం తనకటువంటి భావాలేమీ లేవని పవిత్ర కీర్తితో చెప్తుంది. అది తెలిసిన రాఘవ నిరాశకు లోనవుతాడు. కథ కొనసాగుతుంది. స్వామి, నవార్ణ మంత్ర జపానికి ముందే ఏకాదశ న్యాసాలు చేస్తే సప్త శతీమాల మంత్రానికి ముందు మళ్ళీ చెయ్యాలా, అవసరం లేదా? ఆదిత్య సందేహానికి ఏదో సమాధానం స్వామి చెప్తున్నా ఆదిత్య కంఠమొకటే ఆమె చెవుల పడుతున్నట్లుంది. ఏకాదశ న్యాసాలు విస్తారంగా ఉంటాయి కనుక అవకాశం కుదరినప్పుడు 11వ న్యాసం ఒక్కటి చాలు. అది ప్రమాణవాక్యమేనంటున్నారు కదా, అందువల్ల దోషమేమీ ఉండదు కదా. పవిత్ర చెవులు అటే అతుక్కుపోయాయి. సప్తశతిని యోజన సంపుటీకరణాలు లేకుండా జపించవచ్చునా? ఎంత వింటున్నా ఆ భాష ఏమిటో పవిత్రకు బొత్తిగా అర్థం కాలేదు. అసలు ఇది మామూలు మనుషులు మాట్లాడుకునే భాషేనా? ఆమెకు తెలియకుండానే ఒక నిట్టూర్పు వెలువడింది. దీన వదనంతో వందనాదేవి కనుల ముందు మెదిలింది. ఈసారి స్వామి మాటలు కూడా వినబడసాగాయి. నీకేమిటి తక్కువని నాయనా ఈ మంత్రతంత్రాలు, గొడవలు? నీకు ప్రత్యక్ష దైవం వందన. ఆమె చెప్పిన మాట కాస్త వినరాదా? భలే, స్వామి గట్టిగానే బుద్ధి చెప్తున్నట్లున్నారు. సంతోషించింది. నాకేదో తక్కువై ఇంకేదో కావాలన్న కాంక్షతో ఇవన్నీ చేయడం లేదు స్వామి. చెక్కు చెదరని ఏకాగ్రతతో నా సర్వశక్తులను కేంద్రీకరించి నేను మలుచుకున్న దేవి ఏదో ఒకనాటికి సచేతనంగా దర్శనమిచ్చి తీరుతుందనే నమ్ముతున్నాను. ఆ దర్శన భాగ్యం ఎప్పుడా అని తహతహలాడుతున్నా నాకు ఏమి చేస్తే ఆమె త్వరగా ప్రసన్నమవుతుందా అన్న యోచన తప్ప వేరొకటి లేదు. నేను పఠించే మంత్రాలన్నీ అందుకే, స్తోత్రాలన్నీ అందుకే, నాకింకేమీ అవసరం లేదు. స్వామి నవ్వుతున్నారెందుకో. ఆ ధ్వని తరంగాలు చిరు జల్లులా శరీరానికి తగులుతున్నాయి. ఆదిత్య, ఏదో కావాలని ఇవన్నీ పఠించడం లేదు, దర్శనమే చాలంటావు. కానీ నీ అర్గళ స్తోత్రమంతా ఏమిటయ్యా? రూపం దేహి, జయం దేహి, యశో దేహి, ద్విషో జహి. నీ చండీధ్వజ స్తోత్రమంతా ఏమిటయ్యా? రాజ్యం దేహి, ధనం దేహి, సామ్రాజ్యం దేహి మే సదా. ఇంతేనా? అంటే ఏమిటన్నమాట? మనసు పడకో ఇవన్నీ నువ్వు కోరుకుంటున్నట్టే కదా. ఎందుకు నాయనా ఈ పద్మవ్యూహంలో చిక్కుకుంటావు? ఏ మంత్రతంత్రాలకు, పూజాది జపవిధులకు లొంగని దేవుడు మానవ సేవ తపానికి లొంగిపోయాడయ్యా. పాపభీతి, దైవచింతన ఉండాలి, కానీ భక్తి మత్తు కాకూడదు బాబూ. ఇక దేవి దర్శనమంటావా? దేవి లేనిదెక్కడ చెప్పు? ఈ చరాచర ప్రకృతి అంతా శక్తి స్వరూపం కాదా? స్వామి వాక్ ప్రవాహానికి అడ్డు వచ్చాడు ఆదిత్య. అది కాదు స్వామి, ఈ చర్మచక్షువులతో దేవిని చూడాలని. వ్యర్థ ప్రయాస, తడుముకోకుండా అన్నారు స్వామి. ఆదిత్య, నీ మనసులోని అశాంతి నాకు అర్థమైంది. అది దూరం అవ్వాలంటే నే చెప్పినట్లు చెయ్యి. ఎన్నో కలలు గని వందన త్యాగిని డాక్టర్ని, నిన్ను ఇంజనీర్ని చేసింది. మనకొచ్చిన విద్య పొట్టనింపేదిగా మాత్రమే కాక జనాలకు పనికిరావాలి. దీనజన సేవ దేవికి మహాప్రీతి. మన చుట్టుపక్కలవన్నీ గడ్డు పల్లెటూళ్ళు, జనాలు అతి బీదవాళ్ళు. నడిచేందుకు సరైన రోడ్లు లేవు, తాగేందుకు మంచినీరు లేదు. మేము మనుషులమేనని ఎలాగో బ్రతుకులు ఈడుస్తున్నారు వాళ్ళు. నువ్వు తలుచుకుంటే నీ పలుకుబడిని ఉపయోగించి, అధికారుల అండదండలు సంపాదించి, విద్యను వినియోగించి వారికెంతో మేలు చేయగలవు. వాళ్ళెంత సంతోషిస్తారో, అప్పుడు నీ మనసు ఎంత ఆనందంగా ఉంటుందో చూడు. చాలాసేపైంది మరి. వందన నీకోసం చూస్తుంటుందేమో, వెళ్ళిరా నాయనా అంటూ ఆదిత్యకి ఇంకేమీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్వామి కూర్చున్న చోటు నుండి లేచారు. పవిత్ర బడిబడిగా స్వామి కుటీర ప్రాంగణం దాటి వచ్చేసింది. కొద్ది క్షణాల తర్వాత ఆదిత్య కాలిబాట వెంట నడిచిపోతూ కనిపించాడు. అతని చూపులు ఎటో ఉన్న పవిత్ర చూపులు అతనిపైనే ఉన్నాయి. ఆదిత్య ముఖంలో ఏదో తీరని అసంతృప్తి, అశాంతి. ఆ ముఖంలో సంతృప్తిని, సంతోషాన్ని చూడగలిగితే అది తన వల్ల అవుతుందా? ఎంత వెర్రిది తను! జన్మనిచ్చిన తల్లి, దేవుడిలాంటి స్వామి, సొంత అన్నను మించిన త్యాగి, ఎందరో ఆత్మీయులు అది చూడాలని తప్పించి విఫలురవుతుంటే తను ఏ పాటిది? ఈ జడభరతుడు అంత సులువుగా చలిస్తాడా? పరమేశ్వరా, ఎవరితోనూ నోరు తెరిచి చెప్పుకోలేని నా అంతర్ఘోష తెలియని వాడిని కాదు కదా. నాపై కొంచెమైనా జాలి కలగటం లేదా? నా పిచ్చి గాని లోక కళ్యాణార్థం నీ మనసు మార్చవచ్చిన సుమశరుడినే దహించి వేసిన నీకు జాలేమిటి? తల్లి శంకరి, నువ్వే నాకు దిక్కు.
అరుదగు నీ తపమ్మునకు అమ్ముడు పోయి తిని నేలుకొమ్ము అంటూ ఆదిదేవుడే నీ సముఖానికి వచ్చాడంటే ఎంత శక్తిమంతురాలము నువ్వు, ఎంతటి ఉగ్ర తపస్వినివి. నీ కరుణా కటాక్షం లేస మాత్రం చాలదా నా జీవన జ్యోతిని వెలిగించడానికి. ఇంచుమించుగా ఆదిత్య కనుమరయ్యే వరకు పొదమాటును నిలిచిన పవిత్ర ఏమేమో ఆక్రోశిస్తూనే ఉంది. అటువంటి మనస్థితిలో స్వామి దగ్గరికి వెళ్లాలనిపించలేదు. దూరాన కరుణ వస్తూ కనిపించింది. చేతులు తిప్పుతూ ఎవరి గురించో హాయిగా వ్యాఖ్యానిస్తున్నట్లుంది. అనవసరంగా కరుణ ఎదుట పడాలంటేనే పవిత్రకు భయం. చడి కాకుండా నెమ్మదిగా గుబురు మాటు నుండి తప్పుకుని తన కుటీరం చేరుకుంది. ఆ రాత్రి పవిత్రకు ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది. ఆ కలలో తానుగా లేదు. ఏమి అలంకరణది! ఆపాదమస్తకము సర్వాభరణ భూషితి అయి రత్న ఖచ్చిత సింహాసనాన్ని అధిష్ఠించి ఉంది. తన ఎదురుగా చిత్రాసనంపై తెల్లని పట్టువస్త్రాలలో మదనుడికి మారుపేరన్నట్లున్న ఆదిత్య. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలిత రసద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం ఐం హ్రీం క్లీం ఏవేవో మంత్రాలు వల్లిస్తూ స్తోత్రాలు పఠిస్తూ తదేకంగా తన్మయంగా తననే చూస్తున్నాడు. అరే, ఎప్పుడూ కన్నెత్తి చూడని ఆదిత్య ఏమిటలా అంత నిశితంగా చూస్తున్నాడు? ఏమిటలా పరవశించిపోతున్నాడు? అంతేకాదు, పువ్వులతో పూజ కూడా మొదలుపెట్టాడు. అతని చేతి నుండి వచ్చిన ఒక్కొక్క పువ్వు శరీరాన్ని తాకి పులకింపజేస్తుంటే, చెవులలో సన్నాయి మేళాలు మ్రోగుతుంటే ఆ ఆనందం ఆవర్ణనీయంగా ఉంది. ఆ అనుభూతి ఎంతో అపురూపంగా ఉంది. పువ్వులు అలా శరీరంపై పడుతూనే ఉన్నాయి. కమ్మని స్తోత్రాలు చెవులకు సోకుతూనే ఉన్నాయి. హఠాత్తుగా నిశ్శబ్దం. తన్మయంగా మూతలపడ్డ కనులు తెరిచింది. ఆదిత్య కలవరంగా అటు ఇటు చూస్తున్నాడు. అతనికి ఇరుపక్కల అంతవరకు ఉన్న పూలరాసులు అక్కడ లేవిప్పుడు. ఆ పూల పోక మధ్య మునిగి ఉంది తను. నీ పూజకి పువ్వులు చాలవు. నా హృదయ కమలాన్నే పూజాసుమంగా స్వీకరించు దేవి. ఆదిత్య ముకుళిత హస్తాలతో తన పాదాలపై శిరస్సునుంచబోతున్నాడు. అరే, ఎంత అపచారం! పవిత్ర ఆసనంపై నుండి దిగ్గున లేచింది. అంతవరకు తన పైనున్న పూలరాశి తనకు అభిముఖంగా ఉన్న ఆదిత్యపై వర్షం కురిసిపోతోంది. ఆ పూల వర్షంలో తనకతి సమీపంగా ఆదిత్య. దేవి, దేవి పరవశంగా పలుకుతోంది ఆదిత్య కంఠం. నేను దేవిని కాను తడబడుతూ ఎలాగో అంటూ పారిపోవాలని ప్రయత్నించింది తను. కానీ అప్పటికే ఆదిత్య చేతిలో తన చేయి బిగుసుకుంది. భావాల వెల్లువలు నిలువెల్లా పులకింపజేస్తుంటే ఆ చేయి విడిపించుకుందుకు మరి ప్రయత్నించలేదు పవిత్ర. ఏవో ఆనందలోకాల్లో విహరిస్తూ అవనత వదనయ్యై నిల్చుండిపోయింది. దేవి, నన్ను విడిచి వెళ్ళిపోతావా? దీనంగా ఆదిత్య. చెక్కు చెదరని గాంభీర్యం, స్థిరత్వం ఆమె కంఠంలో పదునుదేలాయి. ఎలా వెళ్ళగలను ఆదిత్య? పాణిగ్రహణం జరిగిన మీదట పతిని విడిచి వెళ్తానా? ఆదిత్య తన ముఖంలోకే పట్టి చూస్తున్నాడు అదోలా. ఏమి తన్మయత్వం అది! అలాగే ఉండిపోగలిగితే. టంగుమంటూ సుప్రభాత కార్యక్రమానికి సూచనగా ఘంటానాదం చెవులపడి ఉలిక్కిపడి లేచింది పవిత్ర. లేచి ఎంతసేపైనా ఆ కల ప్రభావం ఆమెను వీడటం లేదు. తనకేమిటి ఇలాంటి కలలొస్తున్నాయి? రాత్రే కాదు, పగలు తెలివిగా ఉండే కలలుగనే స్థితిలో పడిందేమిటి? అసలు తనేమిటి? ఈ కలలేమిటి? ఎందుకిలా జరుగుతోంది? ఇదంతా కేవలం తన చిత్తభ్రమయ్యేనా? ఏమో, ఏది ఏమైనా అప్పటికప్పుడు వచ్చిన కలను మాత్రం కేవలం కళ్ళగా తీసి పారేయలేకపోతోందే తను. ఆదిత్య కలలో పట్టుకున్న చేతిని ఆరాధనగా చెంపకాంచుకుంది. అతని స్పర్శ వలన కలిగిన అనుభూతి ఎంతసేపైనా చెక్కు చెదరడం లేదు. పాణిగ్రహణం జరిగిన మీదట పతిని విడిచి వెళ్తావా అని తన నోటితో తనే అంది. ఆదిత్య తన భర్త అనుకుంటుంటే చిత్ర విచిత్రంగా మధురాతి మధురంగా మైకం కమ్ముకొస్తున్నట్లుంది. మనిషి మనసుపడి చేసుకునేది ఒక్కటే పెళ్ళవుతుంది. అలా అనుకుంటే తన పెళ్లి నిజంగా జరిగినట్లే లెక్క. తన మనసులో ఆదిత్యకు తప్ప అన్యులకు స్థానం లేదు. ఆదిత్య తనను కన్నెత్తి చూడకపోని ఈ లోకపు రివాజులో పడి 10 మంది ఎదుట తన కరగ్రహణం చెయ్యకపోని ఆదిత్యకు తాను భార్యే, సందేహం లేదు. ఇది తన సర్వ మనఃప్రాణాలు ఏకమై పవిత్రంగా వేసుకున్న విడివడని బంధం. పవిత్ర ఆ రోజు సుప్రభాత కార్యక్రమానికి హాజరు కాలేకపోయింది. మనసంతా గజిబిజిగా ఉంది. ఆ రోజంతా అన్యమనస్కంగానే గడిపింది. భోజనాల వేళైంది. మధ్యాహ్నం రోజు ఆలస్యంగా వచ్చి హడావిడిగా 4 మెతుకులు నోట్లో వేసుకుని
పరుగెత్తే కీర్తి నింపాదిగా పవిత్ర దగ్గరకు వచ్చి భోజనానికి వెళ్దాం రమ్మంది. ఇద్దరూ కలిసి బయలుదేరారు. రాఘవ విషయంలో తన నిర్ణయానికి కీర్తి తానెంత మాత్రమూ నొచ్చుకోలేదని పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంత తెలియజెప్పినా పవిత్రకేదో బెరుకుగానే ఉంది. అది పోగొట్టాలని కీర్తి శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. అబ్బా, ఇవాళ ఆకలేమిటో మహా మజాగా ఉందనుకో. వంటలేమిటో కానీ వాసనలు కూడా గుమ్మెత్తిపోతున్నాయి. పని గిని అంతా త్యాగికి అప్పగించేసి ముందుగానే వచ్చేశానందుకే. కీర్తి మాటల కదోలా సన్నగా నవ్వేసి ఊరుకుంది పవిత్ర. పవిత్ర ఎందుకో రోజులాగా లేదని అర్థమైంది కీర్తికి. మళ్ళీ తనే మాట్లాడసాగింది. ఇన్నాళ్ళు కరుణ ఇక్కడ ఉండేది ఏమిటో, తనెక్కడున్నా పటాకీలు పేలుతున్నట్లే వినిపించేవి ఆమె మాటలు. ఎంత గయ్యాళితనం చూపించినా కరుణ వెళ్ళిపోయిందంటే ఆశ్రమమే చిన్నబోయినట్లుంది కదూ. కరుణ వెళ్ళిపోయిందా? నమ్మలేనట్లు ఆశ్చర్యంగా చూసింది పవిత్ర. అరే, ఏ లోకంలో ఉన్నావు తల్లి? నువ్విన్నాళ్ళు ఆమె వెళ్ళిపోయి దగ్గర వారం కావస్తోంది. నీకింతవరకు తెలియనే లేదా? వింతగా బుగ్గన వేలేసుకుంది కీర్తి. ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకంటే ఏం చెప్పమంటావు? తిన్నగా తిని ఉండలేక. ఆశ్రమంలో ఉన్న ప్రతి మనిషితోటి పేచీయే కదా. ఏ ఒక్కరితోనూ సఖ్యత లేదు. మొన్నటికి మొన్న ఈ వంటశాలలోనూ గొడవ. తననెక్కడుంచాలో తెలియక రాఘవకు పిచ్చెత్తిందనుకో. చివరికి మనుషులతోనూ పేచీ లేకుండా ఉండే విధంగా గోశాల దగ్గర డ్యూటీ వేసి వేళ పట్టున ఇంత గడ్డి పడేయమ్మా చాలు అన్నాడు. అంతే. నన్ను పశువుల కొట్టంలో తీసుకెళ్లి పారేస్తావా హత్తెరి అని గెంతి మహా అవమానం జరిగిపోయినట్లు నానా హంగామా చేసి ఉన్న పళంగా పెట్టే బేడ తీసుకుని చక్కా వెళ్ళిపోయింది. స్వామి ఆజ్ఞ తీసుకోకుండానే. అయ్యో రామ, ఆజ్ఞ అంటావు నువ్వు. రాఘవ ఎంత హడలి చచ్చాడో తెలుసా స్వామి తననేమంటారోనని. చివరికి స్వామి ఏమన్నారనుకున్నావు? వెళ్ళని రాఘవ, జ్ఞానం లేని కోడపిల్ల ఇలాగే పరుగులెడుతుంది, గద్దలు వెంటబడితే తెలిసొస్తుంది అని. అన్నీ వింటూ పరాకుగా అన్నం కెలుకుతోంది పవిత్ర. అవును, అసలింతకీ నీకేమైంది? ఇన్ని కబుర్లు చెప్తూనే నేను పళ్ళెం ఖాళీ చేసేశాను. నువ్వింకా అలాగే కూర్చున్నావు. ఒంట్లో బాగాలేదా? నాకేం బాగానే ఉన్నానే నవ్వేసింది పవిత్ర. ఏమో, కొంచెం రోజుల నుంచి గమనిస్తున్నాను. నువ్వు పూర్వంలాగా చలాకీగా మాత్రం లేవు. ఓ పక్క స్వామి నీకు పెళ్లి సంబంధాలు అవి చూడాలని కూడా అంటున్నారు. నువ్విలా ఉంటే లాభం లేదమ్మాయ్. మోచేత్తో పొడిచి కొంటెగా నవ్వింది కీర్తి. నాకా పెళ్ళా? ఏదో భయంకరమైన వార్తను విన్నదానిలా నోట్లో పెట్టుకోబోతున్న ముద్దను చట్టున జార్చేసుకుంది పవిత్ర. లోపల ఏదో భరించరాని అలజడి ముఖంలో తెలుస్తోంది. ఏం, ఎందుకంత ఉలిక్కిపడ్డావు? యోగినిగా మారాలనుకుంటున్నావా? నీ ఆలోచనలేం సాగవు తల్లి. స్వామి తలుచుకున్నారంటే జరిగి తీరవలసిందే. భోజనం ముగించి చేయి కడుక్కునేందుకు లేచింది కీర్తి. మనఃపూర్వకంగా తను చేసుకున్న నిర్ణయాన్ని త్రోసిరాజని, తనకు మళ్ళీ పెళ్ళా, సంబంధాలు చూడాలని కూడా అంటున్నారట స్వామి. తన అంతరంగ ఘోష ఎవరితో చెప్పుకోగలదు తను? తన హృదయ తాపం చల్లారేదెలా? తనకు స్వాంతన చిక్కేదెలా? తెల్ల తోడా తోబుట్టువులా ఎవరికి తన మనసు విప్పి చెప్పుకోవడం? కీర్తి చేతులు తుడుచుకుని నవ్వుకుంటూ వస్తోంది. ఆ నవ్వు ఎంత నిర్మలంగా ఉంది, ఎంత మందమతి తను. ఆత్మీయత రూపుదాల్చిన ఈ కీర్తిని మించిన తోబుట్టువులు ఎవరు తనకు? పవిత్ర తదేకంగా కీర్తినే గమనిస్తోంది. అదిగో మరొక బ్యాచ్కి వడ్డించపోతున్నారు. ఇప్పటికే అందరూ లేచిపోయారు. మనమే ఆఖరు. లేలే. చెయ్యి ఈ పాటికి ఎండిపోయి ఉంటుంది. తిన్నది తక్కువ, ఆర్భాటం ఎక్కువ. చెయ్యందించి లేవదీసింది కీర్తి. రోజులు మందకొడిగా గడుస్తున్నాయి. పవిత్ర మానసిక స్థితి కూడా అలాగే ఉంది. మొదట్లో ఎంతో ఉత్సాహంగా ఆసక్తిగా చేసే పనులపై ఇప్పుడు ఆమెకి ఏమాత్రం ఏకాగ్రత కుదరటం లేదు. ఉదయం దేవీ పీఠం వద్ద పూజా సామాగ్రి అమర్చటం, బడికి వెళ్ళి పిల్లలకు సంగీత పాఠాలు చెప్పడం యాంత్రికంగా చేస్తోంది. అంతవరకు సాయంకాలం భజన కార్యక్రమంలో తప్పక తనే పాడుతూ ఉండేది. ఈ మధ్యలో పరశురాం, వసంత అనే అన్నా చెల్లెళ్ళిద్దరూ వరదల్లో అందర్నీ పోగొట్టుకుని వచ్చి ఆశ్రమంలో చేరారు. ఇద్దరికీ పెద్దగా సంగీత పరిజ్ఞానం లేకపోయినా చక్కని కంఠముంది. బాగా పాడతారు. వాళ్లలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. భజనను లీడ్ చెయ్యాలని సరదా పడుతుంటే స్వామికి చెప్పి ఆ పని వాళ్లకు అప్పగించి తను తప్పుకుంది పవిత్ర. తనకు మనసైతే వెళ్ళి భజనలో కూర్చుంటుంది. లేదంటే ఏకాంతంగా శివశంకరి ఆలయంలో గడుపుతుంది. రాత్రి 8 గంటలవుతూ ఉంది. ఆశ్రమం ప్రశాంతంగా ఉంది. తన కుటీరానికి, కీర్తి కుటీరానికి ఇంచుమించు మధ్యగా ఉన్న గున్నమామిడి చెట్టు తిన్న మీద కూర్చుని కిటికీ గుండా కనిపిస్తున్న కీర్తిని తదేకంగా చూస్తూ ఆలోచిస్తోంది పవిత్ర.
కీర్తి లైట్ వేసుకుని తీరికగా మెడికల్ జర్నల్స్ తిరిగేస్తోంది. ఆ వేళల్లో ఆమె తల్లి బయటికి పోయి తన తోటివారితో కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది. ఇదే మంచి సమయం. కీర్తి ఒంటరిగా ఉంది. ఒంటరిగా భరించలేకపోతున్న తన మనోవేదనను కీర్తితో చెప్పేసుకుంటేనో తననొక ఉన్మాదినిలా చూస్తుందా, ఎంత పిచ్చిదానివని తేలిగ్గా కొట్టిపారేసి నవ్వేస్తుందా, లేక నీ వంటి దానికి ఇటువంటి యోచన చేసే అర్హతే లేదని కించపరుస్తుందా, తిన్నగా ఉండలేక ఇవేం పాడుబుద్ధులని 4 చివాట్లేస్తుందా, ఏమో ఏమన్నా సరే చెప్పేయాలనే అనిపిస్తుంది. లేవనా మాననా అని ఓ పక్క యోచిస్తూనే ఉంది. కాళ్ళు వాటంతటవే కీర్తి కుటీరం కేసి 2 అడుగులు వేశాయి. కానీ అంతలోనే చట్టున ఆగిపోయాయి ఆమె పాదాలు. అటూ ఇటూ చూసుకుంటూ సన్నని బెదురుతో కీర్తి కుటీరంలోకి వచ్చాడు త్యాగి. అదిరిపడ్డట్టుగా లేచింది కీర్తి. ఈ వేళప్పుడు ఏమిటిలా వచ్చావు త్యాగి? ఒక పక్క సంతోషం, మరో పక్క భయం రెండూ ధ్వనించాయి ఆమె కంఠంలో. వాళ్ళిద్దరూ పవిత్రకు స్పష్టంగా కనిపిస్తున్నారు. వాళ్ల మాటలు కూడా ఆ నిశ్శబ్ద వాతావరణంలో స్పష్టంగానే వినబడుతున్నాయి. క్రీనీడనే ఆగిపోయింది పవిత్ర. మీ అమ్మగారికేదో నిన్న కాస్త దగ్గు, ఆయాసం అని చెప్పారులే, ఓసారి చూసిపోదామని నసుగుతూ అన్నాడు త్యాగి. కొయ్ ఎంత శ్రద్ధ నీకు పాపం మా అమ్మ మీద. మా అమ్మ ఆరోగ్యంగానే ఉంది. ప్రస్తుతం ఎవరితోనో మాట్లాడుకునేందుకు వెళ్ళింది. నువ్వు వెళ్ళిరా మరి, నీ సంగతి కనిపెట్టానులే అన్నట్లు కీర్తి నవ్వాపుకుంటూ అంది. అయ్యో, ఆవిడ లేరన్నమాట అయితే. అప్పటి వరకు ఉన్న బెరుకుతనం పోయి ధైర్యంగా వచ్చి చిన్న స్టూల్ బల్ల మీద కూర్చున్నాడు త్యాగి. గెటప్ చూపుడు వేలితో సైగ చేస్తూ అంది కీర్తి. ఏం లేవకుండానే అడిగాడు. నిజంగా మా అమ్మ కోసమే వచ్చిన వాడివైతే లేదనగానే చప్పున వెళ్ళిపోవాలి. అది కాదు కీర్తి. మరే ఇబ్బందిగా చూశాడు. పక్కున నవ్వింది కీర్తి. మా అమ్మ బయటికి ఎప్పుడు పోతుందా పని చూసి లోపలికి ప్రవేశించి అమ్మ కోసం వచ్చానని బుకాయిస్తావా? యూ సిల్లీ. త్యాగి నాటి. మరేం చేయమంటావు చెప్పు. ఆసుపత్రిలో తప్పిస్తే ఒక్కసారైనా ఏకాంతంలో ఈ రాణిగారి దర్శనమైందా ఈ మధ్యలో? ఇక నిగ్రహించుకోలేక త్యాగి గొంతులో సన్నని మత్తు గమ్మత్తుగా ఉంది. క్షణకాలం కీర్తి లయ తప్పిన హృదయాన్ని అదుపులో పెట్టుకుని అర్తింపుగా చేతులు జోడించింది. త్యాగి ప్లీజ్ వెళ్ళిపో. తన మనసును ఎంతగా శాసించుకుని త్యాగినలా వెళ్ళమని బ్రతిమాలుతుందో ఆ కంఠస్వరమై చెప్తోంది. ఎప్పుడొచ్చినా పో ఇదే మాట. నేను వెళ్ళనుగాక వెళ్ళను. ఏం చేస్తావు? త్యాగి మొండికేసి దబాయింపుగా మరింత సర్దుకొని కూర్చున్నాడు. పవిత్ర నోటికి చెంగు అడ్డు పెట్టుకుని వచ్చే నవ్వును ఆపుకుంది. అయితే వెళ్ళవన్నమాట. వచ్చేస్తుందిలే, నాకేం? కీర్తి బెదిరింపు. రాణి, నాకేం భయం లేదు. మా అమ్మ కాదోయ్ మహాశయ వచ్చేది ప్రమాదం. అంటే స్వామి అనేగా నీ ఉద్దేశం? రాణి, నేను తెగించదలుచుకున్నాను స్వామి. ఇక నేను మీ అదుపాజ్ఞల్లో ఉండలేను. ఈ ఆశ్రమ సూత్రాలవి అసలే నా ఒంటికి పడవు. అయినా కీర్తి కోసం అన్నీ సహిస్తున్నాను. మీరు వెంటనే మా పెళ్లి జరిపించారా సరే, లేదా మీ కళ్ళ ముందే బలవంతాన ఈ పిల్లదాన్ని ఎత్తుకుపోయి పుస్తల తాడో పువ్వుల తాడో ఆ పిల్ల ఏది ముచ్చట పడితే అది మెళ్ళో పడేసి రాక్షసమో గాంధర్వమో సింగినాదమో పెళ్ళి అయిందనిపించుకుని నా దాన్ని చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పేస్తాను. గుక్క తిప్పుకోకుండా అన్నాడు త్యాగి. కీర్తి కూర్చున్న చోటు నుంచి లేచి బుగ్గన వేలేసుకుంది. ఏమిటి నువ్వే? స్వామినే? అంత ఘోరమైన హెచ్చరికే? యూ సిల్లీ త్యాగి ద కవర్డ్. స్వామి ఎదుట మెమ్మెమ్మె బెబ్బెబ్బె అని నువ్వు ఇంతలావు పాటు ఉపన్యాసమిస్తావా? ఒంట్లో రక్తమంతా లాగి పారేసినట్లు పారిపోయి నిలబడతావు. అప్పుడేమో స్వామి నీకింకా క్రమశిక్షణ అలవడలేదు, ఇంకో సంవత్సరం బ్రహ్మచారిగా వర్ధిల్లు అని దీవించి పంపించేస్తారు. నీ తిక్క కుదిరిపోతుంది. గలగల నవ్వింది కీర్తి. పవిత్రక చిలిపి జంట మాటలు భలే గమ్మత్తుగా ఉన్నాయి. అయినా ఇప్పుడు ఇక కీర్తిని కలిసి తీరిగ్గా తన గోడు వెళ్ళగక్కునే అవకాశం లేదని వెనక్కి పోబోయి ఏదో కాలికి బంధం వేసినట్లు ఆగిపోయింది. అది కీర్తి గొంతు. త్యాగి అని మాత్రమే అంది. కానీ అప్పటి వరకు ఉన్న చిలిపితనమంతా ఎటో ఎగిరిపోయి ఆమె కంఠం నిండా బాధ అలుముకుంది. స్వామి ఎందుకిలా చేస్తున్నారో చెప్పగలవా? ఇక నేనెందుకు చెప్పడం? నువ్వు చెప్పనే చెప్తున్నావుగా నాకింకా క్రమశిక్షణ అలవడదని ఉడుకుబోత్తనంగా అన్నాడు త్యాగి. ఊరికే నిన్ను ఉడికించడానికి స్వామి ఆ మాట ఉపయోగిస్తుంటారు. కానీ నిజం చెప్పనా త్యాగి? త్యాగికి కాస్త సమీపానికి వచ్చింది కీర్తి. మన పెళ్లిని ఇలా వాయిదాలు వేయడంలో స్వామి ఆంతర్యం ఏమిటని ఇప్పటికైనా నిశ్చితంగా ఆలోచించి చూడు, నీకు అర్థమవుతుంది. కీర్తిని వింతగా చూస్తూ తలెత్తాడు త్యాగి.
ఒక రకంగా మనిద్దరం అనాథలమే. నిన్ను స్వయంగానూ నన్ను ఈ ఆశ్రమం ద్వారానో పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి ఇలాంటి గౌరవనీయమైన బ్రతుకునిచ్చిన దేవత ఆదిత్య తల్లి. ఆదిత్య తల్లి అన్నానని కోపం తెచ్చుకోకు. మన యథార్థ స్థితిని ఒక్కసారి గుర్తు చేసుకునేందుకే అలా అనవలసి వచ్చింది. ఆమెకు తరగని చింతగా మారిన ఆదిత్య ఓ పక్కన సన్యాసివాడిలా తయారవుతుంటే వాళ్ల ఉప్పు తిని ఇంత వాళ్లమైన మనం తొందరపడి పెళ్లి చేసేసుకుని ఆమె కళ్ళ ముందే చట్టా పట్టాలేసుకుని తిరగటం మంచిదేనంటావా? స్వామి కూడా అలాగే యోచిస్తూ ఉండాలని, ఆదిత్య ముందొక ఇంటివాడు కావాలని స్వామి ఉద్దేశమని నాకు అనిపిస్తుంది. అదే ధర్మమని కూడా తోస్తుంది. అంతవరకు మనిద్దరికీ నిగ్రహాన్నిమ్మని దేవుణ్ణి ప్రార్థించడం కంటే చేయగలదేముంది త్యాగి? త్యాగి లేచి నిల్చుని మౌనంగా కీర్తికేసి చూస్తున్నాడు. ఆ చూపుల్లో నిస్సహాయత, నిస్పృహ ప్రస్ఫుటమవుతున్నాయి. త్యాగి, ప్లీజ్ అలా చూడకు, నేను భరించలేను. నిజాన్ని ఒప్పుకోవాలంటే నీ అల్లరి చూపులు, అల్లరి మాటలే నన్నంత చైతన్యవంతంగా ఉంచుతున్నాయి. నువ్వు అదోలా ఉంటుంటే కీర్తి గొంతుకేదో జీరపోయినట్లు మాట తుంచేసి తలదించేసుకుంది. కీర్తి పరిస్థితిని క్షణంలో పసిగట్టిన త్యాగి పెద్దగా నవ్వేస్తూ కీర్తి రెండు భుజాల మీద చేతులేసి గుచ్చి పట్టుకున్నాడు. ఆ పట్టులో ఓదార్పు, అవగాహన తేట తెల్లమవుతున్నాయి. కీర్తి అందుకే అతన్ని వాదించలేదు. పెద్ద కబుర్లు చెప్పే పిల్ల, నేను తమాషాకి గంభీరం నటించినా నువ్వు సహించలేవన్నమాట. అయినా అల్లరి చేయటం అదేదో నా జన్మ హక్కులా. నువ్వే ఆమోదముద్ర వేస్తుంటే నేనలా కాక మరోలాగా ఉండగలనా చెప్పు అంటూ కీర్తిని నవ్వించడానికి మెడ క్రింద చక్కిలిగిలి చేశాడు. కీర్తి అతను తప్పించుకుని దూరంగా జరిగి అలిగినట్లుగా చూసి అంది, నాకిన్ని కబుర్లు చెప్తావు కానీ వీటిలో కాసిన్ని కబుర్లు ఆ ఆదిత్యకు చెప్పి అతని మనసు మార్చరాదు. ఆదిత్యక నా కబుర్లా? వట్టి జడ పదార్థం. నువ్వందుకు పూర్తిగా విరుద్ధం నవ్వింది కీర్తి. త్యాగి ఇప్పుడు వచ్చినప్పటి ధోరణిలో లేడు. నువ్వు చెప్పింది నిజమే కీర్తి. ఏమైనా సరే నీకు నిగ్రహం జాస్తి. అందుకే నువ్వు నిశితంగా ఆలోచించగలుగుతావు. నాకు కాస్త తొందరపాటెక్కువ. ఆవేశంలో ఆలోచన అణగారిపోతుంది. స్వామి మన పెళ్ళి వాయిదాలు వేయడానికి నువ్వు చెప్పిన కారణమే నాకు సమంజసంగా తోస్తోంది. నిజమే, అమ్మకి మనమెంతో రుణపడి ఉన్నాం. ఆదిత్య విషయంలో అమ్మ దిగులుగా ఉంటే పెళ్లి చేసుకుని నేను మాత్రం ఎలా ఆనందంగా ఉండగలను? ఆదిత్య ఎలాగైనా మారితే బాగుండును అనిపిస్తుంది. కానీ అతన్ని చూస్తుంటే అది సంభవం అనిపించదు. యూ పెసిమిస్ట్. ఆ నిరాశే పనికిరాదంట. మళ్ళీ మామూలుగా హెచ్చరించింది కీర్తి. సరే కీర్తి, నీలో మిగిలిన ఆశల ఫలితం కనిపించి ఆదిత్య మారితే మనకంతకంటే ఏం కావాలి? నిన్ననవసరంగా మాటిమాటికి వేధించనులే. మరి వెళ్ళిరానా? ఎదురుగా వచ్చినవాడు వెళ్ళిపోతాను అంటుంటే మళ్ళీ కీర్తిలో సన్నని దిగులు. అదేమీ కనిపించకుండా సర్దుకుంది. సరే కానీ ఆదిత్య ఎలా ఉన్నాడు? అచ్చమైన దేవి భక్తుడిలా. అబ్బా, ఆపుదు వేళాకోళం. ఆరోగ్యం ఎలా ఉంది అని. తిండే సరిగ్గా తినకపోతే ఎవరి ఆరోగ్యం మటుకు ఎలా ఉంటుంది చెప్పు? ఏమో ఈ మధ్య మరీ చిక్కిపోయాడనిపిస్తుంది. ఏ చక్కని చుక్కవలలో. యూ నాటి. అలా జరిగితే ఇంకేం కావాలి? ఏమిటో ఇద్దరం డాక్టర్ల ఉండి ఆదిత్యను సరిగ్గా చూసుకోలేకపోతున్నాం. పసిదబ్బ పండులా ఉండేవాడు ముందులో. ఏమిటో లోపమో తెలియదు. లోపం ఏమిటో తెలుసా? పోషక పదార్థాలు అంతే. నువ్వు నమ్ము. అదేం జబ్బు కాదు. పోనీ జనరల్ మెడికల్ చెకప్ చేస్తే? చెకప్ గికప్ అంటే మనిద్దరిని దగ్గరికి కూడా రానివ్వడిక. ఆశాంతము ఆ జంట సంభాషణ వింటున్న పవిత్ర ఆదిత్య గురించి విని కలవరపడసాగింది. వెళ్ళరా మరి? కొంచెం ముందుకు కదిలాడు త్యాగి. ఆగాగు. అబ్బబ్బా, వస్తే పొమ్మంటావు, పోతానంటే ఆగమంటావు. ఎలా వేగాలో గాని ముందు ముందు నీతో. నవ్వుతూనే ఏమిటన్నట్లు కనుబొమ్మలు ఎగరేశాడు. ఎల్లుండి చంద్రోదయం వేళకోసారి రావాలి నువ్వు. ఆ రోజు పౌర్ణమి. ఏమిటి కదా? కొంటెగా అడిగాడు. నే చెప్పను. ఆ కొంటెతనానికి చురక వేసినట్లే అంది కీర్తి. అయితే నేను రాను. ఇవాళ వస్తే పొమ్మన్నావు కూడాను. త్యాగి నేనేం తక్కువ కాను అన్నట్లు చూశాడు. బాబూ, బుద్ధి పొరపాటైంది. సాధించి చంపుతున్నావు. నేనే హవేలీకి వస్తాను, సరేనా? అలసినట్లుగా నిట్టూర్చింది కీర్తి. ఏమిటేమిటి? నే వింటున్నది కళ నిజమా? త్యాగి పట్టరాని సంతోషంతో తబ్బిబ్బయ్యాడు. నువ్వు విన్నది నిజమే. మా అమ్మ రావడము నిజమే. అదిగో మా అమ్మ వస్తుంది. ఇక దయచేయి. తరిమినట్లే బయటకు తోసింది కీర్తి. గుడ్ నైట్. పట్టరాని ఉత్సాహంతో పరుగు తీశాడు త్యాగి. ఇద్దరూ స్నేహితుల్లా విడిపోయారు. కీర్తి మళ్ళీ సంతోషంగా మెడికల్ జర్నల్ చేతిలోకి తీసుకుంది. కానీ ఆమె చూపులు మాత్రం త్యాగి వెళ్ళిపోయిన మార్గానే ఉన్నాయి. పవిత్ర కలగా పులగమైన మనసుతో కుటీరం చేరింది.
ఈరోజు నా కోసం చూడకు, వేళకు నువ్వు వెళ్ళి నువ్వు భోజనం చేసేయి పవిత్ర. చెప్పకపోతే కనిపెట్టుకుని కూర్చుని అనవసరంగా ఉపవాసం చేస్తావని ముందుగానే చెప్తున్నాను. ఉదయం సుప్రభాత కార్యక్రమం ముగియగానే పవిత్రను కలిసి ఆ మాట చెప్పింది కీర్తి. ఏం, పక్క ఊరికి ఎక్కడికైనా వెళ్తున్నావా? అదేం కాదు చెప్పడానికి సందేహించినట్లు కనబడింది. ఏమైనా తొందర పనులున్నాయని, నా భోజనానికి ఆలస్యం అవుతుందేమోనని అలా అంటున్నావా? అబ్బే అది కాదు. కీర్తి చిన్నగా నవ్వింది. ఏదీ కాకపోతే మరేమిటి? సర్లే చెప్పకు. నీకు తీరికై వచ్చినప్పుడే నేను భోజనానికి వస్తాను భయపట్టింది పవిత్ర. ఆ మాటకు కీర్తి మెత్తబడిపోయింది. అంత పని మాత్రం చెయ్యకు పవిత్ర. నీ దగ్గర నాకు దాపరికమేముంది? అసలు సంగతి చెప్పేస్తాను విను. ఈరోజు నాకు వ్రతం ఉంది. సాయంకాలమే తప్ప ఉదయం ఏమీ తినను. వ్రతమా? నీకా? అత్యంత ఆశ్చర్యం అనిపించింది పవిత్రకు. న్యాయంగా ఇది పెళ్ళైన వాళ్ళు చేయవలసిన వ్రతం అనుకో. కీర్తి ముఖంలో నునుసిగ్గు దోబూచులాడింది. మరైతే? పవిత్ర మరింత వింతగా చూసింది. అసలు సంగతి చెప్తాను విను. వందనాదేవి పుట్టి పెరిగింది ఉత్తర హిందూస్థానంలో. వాళ్ల పూర్వీకులందరికీ అక్కడి ఆచార వ్యవహారాలు బాగా అలవాటయ్యాయి. ఈ పౌర్ణమి రోజున భర్తలకు శుభం చేకూరాలని కోరుతూ ఏదో వ్రతం చేస్తారట. పెళ్ళ ఇక్కడికి వచ్చాక అత్తవారింట పెద్దలందరూ తమకు ఆచారం లేదని మాన్పించేశారట. ఆ వ్రతం మానయ్యటానికి తనకు సంభవించిన దురదృష్టానికి ఏదో సంబంధం ఉందని ఇప్పటికీ ఆమె అంతర్గతంగా బాధపడుతూనే ఉంటారు. అంచేత తన కోడళ్ల చేత తిరిగి ఆ వ్రతం చేయించాలని ఆమె కోరిక. ఏదో మాటల సందర్భంలో ఇవన్నీ చూచాయిగా చెప్పేశారామె నాకు. ఆ వ్రతమేమిటో పూర్తి వివరాలేమిటో నాకు తెలియవు. కానీ అభ్యంగన స్నానం చేసి వాళ్ల కులదైవం దేవికి పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయం వేళ భర్త ముఖం చూసిన తర్వాత ఏమైనా తినాలట. నాకు పూజలు పురస్కారాలు చేతకావు. కానీ ఇలా చేస్తే ఏదో సంతృప్తి. లోకం దృష్టిలో మాకింకా పెళ్లి కాలేదు. కానీ త్యాగి నా భర్త అని, నేను ఆ ఇంటి కోడలనని నా మనసులో పడిన చెదరని భావన వివాహితగా నన్ను ఈ వ్రతం చేయమని ప్రోత్సహించింది. త్యాగితో చెప్తే అతనికి నవ్వులాటగా ఉంటుంది. ఎగతాళిగా అమ్మతో కూడా వెళ్ళి చెప్పేయగలడు. పరమ పెంకిఘటం. అందుకే ఇంకెవ్వరికీ నేను చెప్పలేదు. మరి నాతో చెప్పావు? కవ్వింపుగా అంది పవిత్ర. నువ్వు నాకు కోరని వరంగా దొరికిన ఆత్మీయురాలివి. కీర్తి పవిత్రను దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. పవిత్ర ఏదో తప్పు చేసినట్లుగా బాధపడటం మొదలుపెట్టింది. కీర్తి ఏ రహస్యం తన దగ్గర దాచదు. తాను మాత్రం తన మనసులో మాట కీర్తి దగ్గర బయట పెట్టడానికి ఎందుకో జంకుతుంది. చెప్పాలి, చెప్పి తీరాలి. ఆలస్యమవుతోంది, మరి వెళ్ళనా అంటూ కీర్తి వెళ్ళిపోయింది. కీర్తి కనుమరుగవుతూనే తిరిగి తన స్వప్న దృశ్యం కళ్ల ముందు మెదలసాగింది. ఆదిత్య చేతిలో తన చేయి. అదో రంగురంగుల సుందర ప్రపంచం. కాసేపు మైమర్చిపోయిన పవిత్రకు హఠాత్తుగా ఏమో తోచింది. ఆ ఇంటి కోడలు ఒక్క కీర్తే కాదు, తాను కూడా. ఏదో ఇనుమడించిన ఉత్సాహంతో బయలుదేరింది పవిత్ర. తలస్నానం చేసొచ్చి రోజు మాదిరి యథావిధిగా దేవీపీఠంలో పూజా సామాగ్రిని అమర్చి సజల నేత్రాలతో సాష్టాంగ ప్రమాణం చేస్తూ మూగగా తన మనోవేదనను నివేదించుకుంది. ఆదిత్య ఆరోగ్యవంతుడై ఆయుష్మంతుడై ఉండేలా చెయ్యమని ప్రార్థించింది. ఒక శిలలోనో శిల్పంలోనో దేవి నిక్షిప్తమైపోయిందన్న అతని దృక్పథాన్ని మార్చి తొందరలో తామిద్దరినీ ఒకటిగా చెయ్యమని పరిపరి విధాలా వేడుకుంది. దినమంతా ఎవరితోనూ సంపర్కం లేకుండా శివశంకరి ఆలయంలోనే గడిపింది. రుక్మిణీదేవి వంటి మహా సతి సహితం హరినే పతిసేయమమ్మా అంటూ మిమ్మల్ని కొలిచే ధన్యురాలైంది. నేను మాత్రం ఎందుకు హతాశ్రాలవుతానో? నాకు మీ అండ ఎప్పుడు ఉంది. నా కోరిక తీరుతుంది. ఏకాంతంగా శివపార్వతుల విగ్రహం ముందు కూర్చొని మనుషులతో మాట్లాడినట్టే మాట్లాడింది. ఎండ మారుపడిపోతోంది. ఇక సాయంకాలం అవుతోంది, చంద్రోదయం అవుతుంది అనుకుంటుంటే ఏదో మింగుడు పడిన సమస్య ఎదురు నిలిచినట్లయింది పవిత్రకు. కీర్తి అయితే హవేలీకి వెళ్ళి చంద్రోదయం వేళ త్యాగిని చూసొస్తుంది, లేదా తన దగ్గరికే రప్పించుకోగలదు. మరి తను? అరే, ఇంతవరకు ఆ ఆలోచనే రాలేదే. తనెలా ఆదిత్యం చూడగలుగుతుంది? ఒకవేళ తను కనిపించకపోతే ఎలా కనిపిస్తాడు? ఎప్పుడో కానీ ఆశ్రమానికి రాడే. హవేలీ బయటకు రావటమే తక్కువ. ఇక చూసేదెలా? కనిపించకపోతే ఏం చెయ్యాలి? ఈ వివరాలేవి కీర్తిని అడగలేదే. పరిపరి విధాల మదనపడుతూ పవిత్ర ఆశ్రమం పూలతోట సమీపించబోతుంటే కమ్మని గీతం వినిపించింది. పరశురాం, వసంత సాయంకాలం భజనలో పాడదలుచుకున్న గీతాన్ని ముందుగా పాడుకొని అలవాటు చేసుకుంటున్నట్లున్నారు.
తన మనస్థితికి ఆ పాటలోని భావానికి ఎంతో పొందిక కుదిరినట్లనిపించింది పవిత్రకు. అల్లంత దూరానే వాగు ఒడ్డున కూర్చొని పాట వినసాగింది. ఒక్కమారు దర్శనమిమ్మని భగవంతుణ్ణి వేడుకుంటున్న గీతమది. నేను నా మనసు పాడిన పాటనే వినిపిస్తున్నాను. నువ్వు వింటున్నావో లేదో తెలియదు. నిత్యము పూలతో నిన్నే పూజిస్తున్నాను. అవి నువ్వు అందుకుంటున్నావో లేదో తెలియదు. మనసా వాచా కర్మణ నువ్వే నా స్వామివని విశ్వసించి నీ దర్శనం కోసం ఆరాహము తపించిపోతున్నాను. నా తపన నిన్ను కదిలిస్తుందో లేదో తెలియదు. నీకోసం కనురెప్పల పందిళ్ల క్రింద కన్నీటి చారల చలువ కూరలు పరిచి కన్నీటి ముత్యాల తోరణాలు అమరించాను. చూపులే పూల బాటగా మలిచి గుండె చప్పుళ్ల మంగళ వాద్యాల మధ్య పిలుపుల మధుర రాగాలతో రారమ్మని ఘోషిస్తున్నాను. ఏ రాగానికి నువ్వు చలించకపోయినా హృదయ రాగానికి మాత్రం కరిగిపోయి దర్శనమిచ్చి తీరుతావన్న నమ్మకంతోనే ఉన్నాను. నా మనసు పాడిన పాటనే వినిపిస్తున్నాను. నువ్వు వింటున్నావో లేదో తెలియదు. పవిత్ర కళ్ళు వర్షిస్తున్నాయి. పాట ఎప్పుడు ఆగిపోయిందో, వాళ్ళెప్పుడక్కడి నుండి వెళ్ళిపోయారో పవిత్ర గమనించలేదు. సంధ్య చీకట్లు అలుముకుంటున్న తూర్పున షోడశ కళలతో ఇంద్రుడు ఉరకలు వేసుకుంటూ వస్తున్నాడు. కలువలు నిక్కి నిక్కి చూస్తున్నాయి. కలువలు వికసిస్తాయి, కమలాలు ముక్కులిస్తాయి. బాధగా అనుకుంటూ వాగు ఒడ్డు నుండి లేవబోయిన పవిత్ర కమ్మెలిన కమలం లాంటి వదనం ఒక్కసారిగా విచ్చుకుంది. ఆదిత్య తన కళ్ళ ముందే నడిచొస్తున్నాడు. ఆదిత్యనా? ఈ కనుల విలుకాడు ఆదిత్య కాక ఇంకెవరు? ఇది నిజమా లేక తన చిత్త చాంచల్యమా? కళ్ళు నులుముకొని మరీ పట్టి పట్టి చూసింది. సందేహం లేదు, ముమ్మాటికి ఆదిత్యే. ఆదిత్య తిన్నగా స్వామి కుటీరం కేసి వెళ్తున్నాడు. మళ్ళీ ఏదో సందేహం వచ్చినట్లుంది. అతను దేవభాషలో వెలిబుచ్చే సందేహాలేమిటో వినడానికి భలే గమ్మత్తుగా ఉంటాయి. తనలో తనే నవ్వుకుంది పవిత్ర. అప్పుడు ఆదిత్య అనుకోకుండా కనిపించినందుకు పొంగి పొరలే ఆనందం. ముందు అంతవరకు తాను పొందిన వేదంతా మటుమాయమైపోయినట్లుంది. కమ్మగా గళమెత్తి పాడుతూ మైమరిచి పరుగులు తీయాలనంత ఉత్సాహంగా ఉంది. పూర్ణచంద్రికలు జగమంతా పరుచుకొని మిలమిలలాడిపోతుంటే ఆ చోటు వదిలి వెళ్లాలని అనిపించడం లేదు. కానీ కీర్తి రానే వచ్చింది దుమారంలా. నాకు తెలుసు నువ్వింత పని చేస్తావని, అందుకే ముందుగా విన్నవించుకొని మరీ వెళ్ళాను. అయినా విన్నావా నువ్వు? చూడు ముఖం ఎలా వాడిపోయిందో. బాధ, కోపం కీర్తి కంఠంలో రంగరించుకుపోతున్నాయి. అరే కీర్తి, అసలింతకీ ఏదో అనబోయింది పవిత్ర. నాకింకేం చెప్పకు, నాకంతా తెలిసింది. నా దగ్గర కళ్ళబుల్లి కబులు చెప్పకు. ముందు పద, నేను వ్రతాలు చేయడం, నువ్వు ఉపవాసాలు చేయడం. బాగుందిలే, పద నడు అంటూ లాక్కుపోయినంత పనిచేసింది కీర్తి. ఒక్క మాట చెప్తా విను కీర్తి. పవిత్ర తన మనసులోని మాటను కీర్తికి ఎలాగైనా చెప్పేయాలని అనుకుంది. ఒక్క మాట కాదు, అరమాట కూడా వినేది లేదు. పవిత్ర చేతినందుకొని ఒకటే పరుగు ప్రారంభించింది కీర్తి. పవిత్రకు చెప్పే అవకాశం రాలేదు. అప్పుడే కాదు, ఎప్పటికీ. రోజులు దొర్లిపోతున్నాయి. వారాలు, పక్షాలు, నెలలు. ఒక ఋతువు వెంట మరో ఋతువు పట్టువస్త్రం మీద పగడాల కోనల జారిపోతున్నాయి. పవిత్రాశ్రమానికి వచ్చి ఇంచుమించు సంవత్సరం కావస్తోంది. వచ్చే ముందటికి ఇప్పటికీ తన పరిస్థితిని తలుచుకుంటే అబ్బా రోజులెంత తొందరగా దొర్లిపోతున్నాయి అనుకుంటున్న పవిత్ర తీరా తన మానసిక స్థితిని సమీక్షించుకుంటుంటే అబ్బా రోజులు ఎంత నత్తనడకన నడుస్తున్నాయి అనుకుంటుంది. నీకోసం స్వామి సంబంధాలు చూస్తున్నారని కీర్తి చెప్పిన దగ్గర నుంచి స్వామి పిలిచారంటే మళ్ళీ మొదటి భయం పట్టుకుంది పవిత్రకు. తనంతట తాను ప్రత్యేకించి వెళ్ళటం కూడా తగ్గించేసింది. అయితే ఓ మధ్యాహ్నం వేళ స్వామి పిలుస్తున్నారన్న కబురు రానే వచ్చింది. గుప్పిట్లో గుండెలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూనే వెళ్ళింది పవిత్ర. ఏమమ్మా పవిత్ర అలా ఉన్నావు? ఒంట్లో సరిగ్గా లేదా? లేదు స్వామి, బాగానే ఉన్నాను. కాస్త మౌనంగా బెదురుగానే జవాబు చెప్పింది. మరేం లేదు, కాస్త వీణుల విందుగా కమ్మని కీర్తనొకటి వినిపిస్తావేమోనని. తప్పకుండా స్వామి. స్వామి నోటి మాట పూర్తి కాకముందే మహద్భాగ్యంగా మురిసిపోతూ అంగీకరించింది. అంతలోనే స్వామి అంటూ బయట పిలుపు వినిపించింది. రాఘవ పవిత్ర గుండె గతుక్కుమంది. రానాయనా ఆదరంగా పిలిచారు స్వామి. పవిత్ర అక్కడ ఉన్నట్లుగా రాఘవకు తెలియదు. తెలిస్తే ఆ సమయంలో వచ్చేవాడు కాదేమో. పవిత్ర మనసేమిటో కీర్తి ద్వారా తెలిసాక తన ఇచ్ఛను బయటపెట్టినందుకు తప్పు చేసిన వాడిలా బాధపడుతున్నాడతను. వీలైనంత వరకు పవిత్రను తప్పుకునే తిరుగుతున్నాడు. రాఘవ పవిత్ర ఇద్దరూ ఒక రకమైన సంకట పరిస్థితిలోనే ఉన్నారు. రాఘవ ఏమిటిలా వచ్చావు? అదోలా ఉన్నావు? స్వామి అతన్ని వింతగా చూస్తూ అడిగారు. జరిగిందేమీ ఆయనకు తెలియదు అనుకుంటే తెలియనట్లే కనబడుతున్నారు.
అంతా తెలుసు అనుకుంటే తెలిసినట్లే కనిపిస్తున్నారు. అయినా రాఘవ వీలైనంత వరకు తన తడబాటును అణుచుకొని ప్రసన్నంగా నవ్వుతూ అన్నాడు. ఆశ్రమ వ్యవహారాల గురించి చెప్పాలని వచ్చాను స్వామి. పవిత్రను చూడగానే స్వామి నిశితంగా చూస్తున్నారు. భయంతో దిగ్గున లేచింది పవిత్ర. మీరెప్పుడో చెప్పిన మాట గుర్తుకొచ్చింది. గొల్లపల్లె వీణ తీసుకురావాలని ఏనాడో చెప్పారు. పనుల ఒత్తిడిలో కొన్నాళ్లు కుదరలేదు. తర్వాత ఆ సంగతిని మీరే మర్చిపోయినట్లున్నారు. ఆ మాటకు స్వామి పెద్దగా నవ్వారు, శబ్దం లేకుండా. మరుపు కాదు రాఘవ, కావాలనే ఊరుకున్నాను. పవిత్రకు రాఘవకు అక్కడి నుండి పారిపోవాలనుంది, ఎవరి మటుకు వారికి. పవిత్రకు వీణంటే ప్రాణమట. ఎప్పుడో చూడు అదో మాదిరిగా ఉంది. తీరా వీణ తెప్పించి చేతిలో పెట్టేస్తే నన్ను నిన్ను ఈ ఆశ్రమాన్ని పూర్తిగా మర్చిపోయి ఆ వీణా ప్రపంచంలోనే మునిగిపోతుందేమోనని నేనే భయపడ్డాను. మళ్ళీ స్వామి అదే నవ్వు. తర్వాత కొంచెంసేపు రాఘవతో ఏదో మాట్లాడి పంపించేశారు స్వామి. బ్రతుకు జీవుడా అనుకుంది పవిత్ర. కానీ నీ ఒంటరితనానికి వీణ సరైన జోడు అనుకున్నాను. కానీ అది తాత్కాలికం. శాశ్వత బంధమేదో పడాలి, దాని గురించే నా ఆలోచన. ఉరమని పిడుగులా వినిపించాయి ఆ మాటలు పవిత్రకు. అసలు సంగతి వెనక్కే పోయింది. ఏదమ్మా, ఏది ఒక చక్కని కీర్తన. పవిత్రకు ప్రాణాలు అవిసిపోతున్నాయి. ఏదో ఉక్కిరి బిక్కిరిగా అసౌకర్యంగా ఉంది. స్వామి పాడమంటున్నారు. బ్రోచే వారెవరురా అంటూ కీర్తన అప్రయత్నంగా అందుకుంది. ఆ రాగజలదిలో మునిగిపోతే ఆ లోకమే వేరు. పాడుతున్న పవిత్రకు హఠాత్తుగా ఏమో అనిపించి మూసిన కనులు తెరిచింది. ఎదురుగా వందనాదేవి. పాట ఆపేసి లేచి నిల్చుంది. పవిత్ర కొంచెం కంగారుగా. వందన ముఖంలో ఆమెకు ఆదిత్యే కనిపిస్తున్నాడు. స్వామి వందనను కూర్చోమన్నట్లు సైగ చేశారు. నీ పాటే నన్నిక్కడికి లాక్కొచ్చిందమ్మా, ఆపేయకు, పాడు అందామే. పాడమని ఆదిత్య అడుగుతున్నట్లే తోచింది పవిత్రకు. ఒద్దిగ్గా కూర్చుని సంతోషంగా కీర్తన పూర్తి చేసింది. పవిత్ర రాకతో ఆశ్రమానికే కొత్త రూపు వచ్చినట్లుంది కదూ స్వామి. ఎందుకో తెలియదు కానీ తొలిసారి చూసిన దగ్గర నుంచి ఈ అమ్మాయి నాకెంతో కావాల్సింది, ఆత్మీయురాలు అనిపిస్తుంది. ఇది ఏ జన్మబంధమో, ఈ జన్మబంధమో మీరే చెప్పాలి. వందన పవిత్ర కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ స్వామితో అంటోంది. పవిత్రకు శరీరం పులకించింది. వందన చల్లని చూపు, ఆప్యాయత ఎప్పటికీ శాశ్వతంగా తనవే అవ్వాలి అని కోరుతుందామె హృదయం. ఏ జన్మబంధమోనని. ఎందుకు, ఈ జన్మబంధమే అనుకోమ్మా వందన అన్న స్వామి అంతతో ఆగక, మరీ అంతగా అనిపిస్తున్నప్పుడు పవిత్రను నీ బిడ్డగా పెంచుకోరాదటమ్మా అని కూడా అన్నారు. బిడ్డగా అన్న మాట పవిత్రలో సన్నని కలవరాన్ని లేపింది. వందన ఉలిక్కిపడ్డట్లే అయింది. వద్దు స్వామి, వద్దు. నా బిడ్డలైన వాళ్ళు అదృష్టమేమిటో నాకు అనిపిస్తూనే ఉంది. పవిత్రని ఇలాగే ఉండనివ్వండి. నా మూలంగా ఈమె దురదృష్టవంతురాలు కావడం నేను సహించలేను గద్గదంగా అంటూ కాసేపు ఆగిపోయిన వందన మళ్ళీ సర్దుకుని చిన్నగా నవ్వేస్తూ అంది. అయినా యుక్త వయసు వచ్చిన పిల్లను నేను మాత్రం ఇంట్లో ఎన్నాళ్ళను ఉంచుకోగలను? పెళ్లి చేసి అత్తవారింటికి పంపక తప్పదు కదా. పెళ్ళంటే జ్ఞాపకం వచ్చింది స్వామి. పవిత్ర గురించి ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నారు? కుతూహలంగా అడిగింది. ఆలోచించడానికి ఏముందమ్మా, ఆలోచించాననుకో. స్వామి నవ్వులో కొంచెం కొంటెదనముంది. ఏ అదృష్టవంతుడు పువ్వులు పెట్టుకొని పూజ చేస్తున్నాడో ఆ పూజ ముగియని తనంతట తానే వెతుక్కుంటూ వస్తాడు. పవిత్ర కేసి సూటిగా చూస్తూ అన్నారు స్వామి. ఆ కళ్ళల్లో ఏదో వింత వెలుగు, భవిష్యత్తు దృశ్యాలను తిలకిస్తున్నట్లున్నాయా ఆ కళ్ళు. పూజ పూజ తన స్వప్నం కళ్ళ ముందు మెదులుతూ ఉంది పవిత్రకు. ఈ స్వామి మామూలు మనిషా, మానవాతీతుడా అన్న సందేహం ఎప్పటిలా మళ్ళీ ఆమెను చుట్టుముట్టింది. కథ కొనసాగుతుంది.